Hi, welcome back. Continuation to my previous video from control systems. Previous video లో లీడ్ కాంపన్సేటర్కి సంబంధించి ఇంపార్టెంట్ ఈక్వేషన్స్ అన్ని డిరైవ్ చేసి పెట్టాను. సో బేసిక్స్ ఆల్రెడీ చిన్న ఇన్ఫర్మేషన్ ఉంది కాబట్టి స్ట్రేట్ అవే డిజైనింగ్ ఏ లీడ్ కాంపన్సేటర్ మీద ప్రాబ్లం చేసేయచ్చు. సో వాట్ క్వశ్చన్ మే బి ఎక్స్పెక్టెడ్ ఫ్రమ్ ఏ లీడ్ కాంపన్సేటర్? ఇట్ విల్ బీ లైక్ దిస్ వన్. Open loop transfer function is as usual, g of s something, g of s will be given, g of s for supposing baga repeated, taken from a standard textbook. Okay, so it may be like k by s into s plus 1. This is the open loop transfer function. ఇప్పుడు ఈ ఓపెన్ లూప్ ట్రాన్స్ఫర్ ఫంక్షన్కి బోర్డ్ ప్లాట్ కనుక గీసి గెయిన్ మార్జిన్ ఫేజ్ మార్జిన్ ఇవాల్యుయేట్ చేస్తే ఏదో వస్తుంది, అది కాదు. ద స్పెసిఫికేషన్ ఇస్ velocity error constant kv is equal to 10 second inverse annaru, 10 second inverse, and phase margin should be, phase pm phase margin should be 35 degree. So compensate chesi phase margin 35 degree undelaga compensator introduce chesi go for that modification అని చెప్పి ఒక క్వశ్చన్. g of s is given and what is the need of this one? kv ఎందుకు ఇస్తారు guys? kv ఎందుకు ఇస్తారు? k evaluate చేయడానికి. ఇక్కడ కే అని సింప్లీ కే ఇచ్చాడు కదా, అన్నోన్ అన్నట్టు. సో కే వాల్యూ ఇవాల్యుయేట్ చేయడానికి కేవీ. సో వాట్ దట్ ఎక్స్ప్రెషన్ ఫర్ కేవీ? మళ్ళీ ఎర్రర్ కాన్స్టెంట్స్ అవన్నీ గుర్తుపెట్టుకోవాలి. స్టడీ స్టేట్ ఎర్రర్ ఉంది కదా అక్కడ నుంచి. సో కేవీ ఈజ్ డిఫైన్డ్ యాజ్, కేవీ ఈజ్ ఈక్వల్ టు, విచ్ ఇస్ 10 is defined as limit s tends to 0 s into g of s into h of s. క్వశ్చన్లోనే వాడు ఓపెన్ లూప్ ట్రాన్స్ఫర్ ఫంక్షన్ హ్యావింగ్ యూనిటీ ఫీడ్బ్యాక్, h of s is equal to unity 1. సో ఇది లైక్ h of s గురించి మాట్లాడుకునే పనే లేదు, ఇట్స్ యూనిటీ, ఫీడ్బ్యాక్ ఇస్ యూనిటీ. అండ్ సో g of s ఇందులో ప్లగ్ఇన్ చేసుకుంటే లిమిట్ s tends to 0 s into k by ఇది g of s యాజ్ ఇట్ ఈస్ ప్లగ్ఇన్ చేసుకుంటే s into s plus 1. సో ఈ s క్యాన్సిల్ అయిపోతుంది అండ్ దిస్ s is plugged in with ఇప్పుడు రిమైనింగ్ కదా, s is plugged in with 0. సో దిస్ బికమ్స్ ఇన్వాలిడ్ విచ్ ఇస్ k by 1 విచ్ ఇస్ k. ఇక్కడ నుంచి చెప్తుంది k వాల్యూ ఇదిగో ఇది 10, రైట్? k is equal to 10. ఇప్పుడు k equal to 10 సబ్స్టిట్యూట్ చేసుకొని ఎక్స్ప్రెషన్లో g of s దగ్గర సబ్స్టిట్యూట్ చేసుకొని what we have to do guys, we have to go for the Bode plot, magnitude plot evaluate చేయాల్సిందే. ఓకే, సో g of s ఏమవుతుంది? k is equal to, now g of s will be taking the form k equal to 10 plug in చేసుకుని 10 by s into s plus 1 plus అని చెప్పి రాసుకోవచ్చు, 1 plus s. రిమెంబర్ టైం కాన్స్టెంట్ ఇది పోల్ జీరో ఫామ్లో ఉన్నట్టు 1 plus st లోకి మార్చుకుంటే అది టైం కాన్స్టెంట్ ఫామ్ అని చెప్పి intro to board plot చేస్తున్నాను. I have furnished the complete information over there, right guys? Okay, so as soon as we have this one, we can go for the board plot గీసుకొని then we can evaluate something from there, from the information which we extract from the board plot. Okay, so guys ఇక్కడ మళ్ళీ we have to draw the board plot. 80%లో we have to obtain the board plot. ఇక్కడ రెండు ఫ్యాక్టర్స్ ఉన్నాయి, 10 by s, k by s ఫ్యాక్టర్ 10 by s ఒకటి, 1 by ఇదిగోండి 10 by s ఒకటి విచ్ ఇస్ వెరీ మచ్ సిమిలర్ టు k by s. అండ్ ఇది డినామినేటర్లో ఉంది కదా, ఫస్ట్ ఆర్డర్ ఫ్యాక్టర్ ఇన్ ది డినామినేటర్. సో వాట్ వీ హ్యావ్ ఇస్ 1 by 1 plus s into 1 by 1 plus s. ఇది ఒక ఫ్యాక్టర్ అనమాట. సో ఫటాఫట్ ఈ ఫ్యాక్టర్స్కి బోర్డ్ ప్లాట్ గీసేద్దాము. అండ్ k by s, వీ హ్యావ్ k by s, దానికి కార్నర్ ఫ్రీక్వెన్సీ ఉండదు, రైట్? 1 by 1 plus st కి వీ హ్యావ్ j ఒమేగా t ఇక్కడ ఉంటుంది. సో ఒమేగా ఈజ్ ఈక్వల్ టు 1 by t. ఈ కేసులో ఇక్కడ ఒమేగా ఉంటుంది, t వచ్చేసి 1a. సో ఒమేగా విచ్ ఈజ్ ఈక్వల్ టు 1 is ఒమేగా c1. ఒకటే ఫ్యాక్టర్ కదా, రైట్? మళ్ళీ అదే స్టేట్మెంట్కి మొదటి నుంచి బోర్డ్ ప్లాట్ గీయడానికి ఇస్తున్న స్టేట్మెంట్కి కట్టుబడి, రైట్? ఫ్రమ్ ద బిగినింగ్ బోర్డ్ ప్లాట్ ఇంట్రొడక్షన్ నుంచి ఒక ప్రొసీడ్యూర్ నాగూర్ఖనీలో సజెస్ట్ చేసిన ద బెస్ట్ ప్రొసీడ్యూర్ ఏంటి అంటే, బోర్డ్ ప్లాట్ కంప్లీట్ చేసుకోవడానికి లోవర్ దాన్ ద లోవెస్ట్ కార్నర్ ఫ్రీక్వెన్సీ మనం ఒకటి తీసుకోవాలి, ఇంకొకటి హైయర్ దాన్ ద హైయెస్ట్ కార్నర్ ఫ్రీక్వెన్సీ. ఇక్కడ రెండు ఫ్యాక్టర్స్, అందులో ఒకటి k by s, దానికి అసలు కార్నర్ ఫ్రీక్వెన్సీ లేదు. 1 by 1 plus st ఫస్ట్ ఆర్డర్ ఫ్యాక్టర్ ఇన్ ద డినామినేటర్ ఇది ఉంది. తర్వాత
యా ఒకటే కార్నర్ ఫ్రీక్వెన్సీ. సో అందులో కూడా ఇది 1, ఒకటే కార్నర్ ఫ్రీక్వెన్సీ ఉంది 1. సో దానికి లోవర్ దాన్ ద లోయెస్ట్ కార్నర్ ఫ్రీక్వెన్సీ అంటే లెట్ మీ గో ఫర్ ఒమేగా L is equal to 0.1 radians per second. ఓకే, ఇది లోవర్ దెన్ ద లోయెస్ట్ కార్నర్ ఫ్రీక్వెన్సీ. 10 డివిజన్స్ ఇక్కడ 1 వస్తే 0.1 ఇక్కడ ఎక్కడ వస్తుంది, దిస్ ఇనఫ్. ఈ వాల్యూస్ తీసుకుంటే నాకు కరెక్ట్గా ఒక క్లియర్ పిక్చర్ వస్తుంది. ఇంకొకటి ఒమేగా హెచ్ తీసుకోవాలి కదా ప్రొసీడియర్ ప్రకారం. సో 1 రేడియన్స్ ఇక్కడ, సో తర్వాత వచ్చేసి 10 రేడియన్స్ పర్ సెకండ్ తీసుకుంటాను ఒమేగా హెచ్. ఓకే, సో వెరీ నెక్స్ట్ స్టెప్ ఏంటంటే టేబులర్ ఫామ్ వేసుకోవాలి, రైట్? టేబులర్ ఫామ్ ఎలా ఉంటుంది, ఫస్ట్ అయితే ఫ్యాక్టర్ వస్తుంది, ఫ్యాక్టర్, తర్వాత వాట్ ఇస్ దట్ కార్నర్ ఫ్రీక్వెన్సీ, నెక్స్ట్ వచ్చేసి మనకి స్లోప్ కాంట్రిబ్యూషన్ బై ఇండివిజువల్ ఫ్యాక్టర్, స్లోప్ కాంట్రిబ్యూషన్ మీరు చూసుకోండి, తర్వాత టోటల్ స్లోప్ కదా, రైట్? సో ఫ్యాక్టర్ వచ్చేసి ఫస్ట్ అయితే కే ఇంటూ ఎస్, కే బై ఎస్, కే ఇంటూ ఎస్ స్క్వేర్, ఆ ఫ్యాక్టర్స్ వస్తాయి కదా. సో ఫస్ట్ ఫ్యాక్టర్ వచ్చేసి 10/s మన దాంట్లో ఉంది, 10/s. అండ్ కే బై ఎస్కి, కే ఇంటూ ఎస్కి, కేకి అసలు కార్నర్ ఫ్రీక్వెన్సీ ఉండదు. సో నో కార్నర్ ఫ్రీక్వెన్సీ. కాకపోతే వీ హ్యావ్ అ స్లోప్ కాంట్రిబ్యూషన్ ఫర్ కే బై ఎస్, ఇట్స్ -20 dB per decade. ఓకే, ఐ హ్యావ్ గివెన్ ద జస్టిఫికేషన్. ఈ వీడియో కనుక ఫస్ట్ చేసినట్టయితే డెఫినెట్లీ యూ హ్యావ్ టు లీడ్ కాంపన్సేటర్ డిజైన్ చేయడానికి యూ హ్యావ్ టు నో మేకింగ్ యూజ్ ఆఫ్ బోర్డ్ ప్లాట్, యూ హ్యావ్ టు నో ద ఇంటరాక్షన్ ఫ్యాక్టర్, స్లోప్ కాంట్రిబ్యూషన్ ఎక్సెట్రా. ఓకే, సో దీనికి ప్రీవియస్ ఏం లేదు కాబట్టి ఇట్స్ -20 dB per decade. ఓకే, తర్వాత వాట్ కమ్స్ నెక్స్ట్, 1/1 ప్లస్ ఎస్ వచ్చేస్తుంది. కార్నర్ ఫ్రీక్వెన్సీ ఇదిగోండి ఇక్కడ, దిస్ ఇస్ వెరీ మచ్ సిమిలర్ టు 1/j ఒమేగా t వాల్యూ 1 కదా. సో కార్నర్ ఫ్రీక్వెన్సీ ఆఫ్ దిస్ ఇస్ ఒమేగా ఈజ్ ఈక్వల్ టు 1/t, t ఈక్వల్ టు 1. సో అందుకనే 1 ఉండిపోయింది, ఒమేగా c1. సో కార్నర్ ఫ్రీక్వెన్సీ ఒమేగా c1 ఈజ్ ఈక్వల్ టు 1 రేడియన్స్ పర్ సెకండ్. ఓకే, సో 1/1 ప్లస్ ఎస్టిక్ స్లోప్ కాంట్రిబ్యూషన్ ఎంత, -20 dB per decade, రైట్? సో ఇక్కడ ఏ వాల్యూ వస్తుంది, ఇది ప్లస్ ఈ వాల్యూ ప్లస్ ఈ వాల్యూ చేస్తే వచ్చేది ఇక్కడ వస్తుంది. సో -20 -40 dB per decade, రైట్? సో గైస్, సో ఈ ఇన్ఫర్మేషన్తో మనము బోర్డ్ ప్లాట్ గీసేసేయచ్చు. అండ్ హోల్డ్ ఆన్, అసలు ఏం వెతుక్కుంటూ వెళ్తున్నాం మనం? ద క్వశ్చన్ ఇస్ ఏం చేసుకుంటూ వెళ్తున్నాం? ఇది ఇచ్చేసారు కదా ఇక్కడ, ఈ స్పెసిఫికేషన్స్కి మీట్ అవ్వాలి అంటే కే వాల్యూ ఎంత వచ్చింది, ఇట్స్ 10, రైట్? 10. ఓకే, సో ఇప్పుడు ఈ ఫ్యాక్టర్కి ఇచ్చిన ఈ ట్రాన్స్ఫర్ ఫంక్షన్కి కనుక మనం బోర్డ్ ప్లాట్ ఇవాల్యుయేట్ చేస్తే ఫేజ్ మార్జిన్ ఇంకేదో వస్తుంది, గెయిన్ మార్జిన్ ఇంకేదో వస్తుంది. వాడు అడిగిన ఫేజ్ మార్జిన్కి అయితే డెఫినెట్గా మీట్ అవ్వదు, రైట్? మనం ఏం చేస్తున్నామంటే లీడ్ కాంపన్సేటర్, ప్రీవియస్ వీడియోలో ట్రాన్స్ఫర్ ఫంక్షన్ ఇవాల్యుయేట్ చేస్తున్నాను. లీడ్ కాంపన్సేటర్ ఏంటి, లీడ్ కాంపన్సేటర్లో ఒక పోల్ ఉంటుంది, ఒక జీరో ఉంటుంది, రైట్? సో ఈ స్పెసిఫికేషన్స్ అన్నిటికీ మీట్ అవుతూ ఎక్కడ పోల్ యాడ్ చేస్తాం, ఇక్కడ ఎస్ ప్లస్ 1/τ దగ్గర ఒక జీరో యాడ్ చేస్తాము, రైట్? తర్వాత ఎస్ ప్లస్ 1/α దగ్గర ఒక పోల్ యాడ్ చేస్తాం, రైట్? ఈ స్పెసిఫికేషన్స్ని మీట్ అవుతూ, వన్స్ అగైన్ ఈ స్పెసిఫికేషన్స్ని మీట్ అవుతూ ఈ ఇచ్చిన ఓపెన్ లూప్ ట్రాన్స్ఫర్ ఫంక్షన్ ఏం డిస్టర్బ్ చేయకుండా ఒక జీరో యాడ్ చేస్తున్నాము, ఒక జీరో ఇంట్రడ్యూస్ చేస్తున్నాము, ఒక పోల్ ఇంట్రడ్యూస్ చేస్తున్నాము. జీరో ఎక్కడ, ఎస్ ప్లస్ 1/τ దగ్గర జీరో ఇంట్రడ్యూస్ చేస్తున్నాము. అండ్ పోల్ ఎక్కడ, ఎస్ ప్లస్ 1/α దగ్గర పోల్ ఇంట్రడ్యూస్ చేస్తున్నాము, రైట్? సో టౌ, ఆల్ఫా అండ్ ఒమేగా ఎం కనుక ఇవాల్యుయేట్ చేస్తే మన టాస్క్ కంప్లీట్ అయిపోయినట్టే. సో అది ఎలాగన్నది డెఫినెట్గా వీ హ్యావ్ టు గో ఫర్ ద బోర్డ్ ప్లాట్. ఫస్ట్ అయితే 5m వచ్చేస్తుంది, దాని నుంచి ఆల్ఫా ఇవాల్యుయేట్ చేసేయచ్చు. స్టే విత్ మీ, అది ఎలాగా అంటే, సో గైస్ మళ్ళీ
బోర్డ్ ప్లాట్ ప్రొసీజర్కి కట్టుబడి, వన్స్ అగైన్ బోర్డ్ ప్లాట్ ప్రొసీజర్కి కట్టుబడి, ఏదైతే మొదటి నుంచి నేను ఇన్ని బోర్డ్ ప్లాట్స్ న్యూమరికల్ సాల్వ్ చేస్తున్నానో ఆ స్టేట్మెంట్స్కి కట్టుబడి, ఏ ఇన్ డిబి అట్ ఒమేగా ఎల్ అండ్ ఒమేగా C1 ఎలాగ ఏ ఫార్ములాతో ఇవాల్యుయేట్ చేస్తాం గైస్? మొదటి నుంచి నేను చెప్పుకుంటూ వస్తాను ఏ ఇన్ డిబి, ఎందుకంటే వర్టికల్ యాక్సిస్ మీద గెయిన్ ఇన్ డిబి ఉంటుంది, ఇటువైపు ఒమేగా ఉంటుంది, రైట్? సో ఏ ఇన్ డిబి అట్ ఒమేగా ఎల్, మనము తీసుకున్న లోవర్ కార్నర్ ఫ్రీక్వెన్సీ దాన్ ద ఎగ్జిస్టింగ్ లోయెస్ట్ కార్నర్ ఫ్రీక్వెన్సీ ఉంటుంది కదా. సో ఇది 0.1 అంటే నీ ఇష్టం, 0.01 తీసుకో. 1 ఉంది, 0.1కి 10 డివిజన్స్ ఉన్నాయి కాబట్టి అది నాకు సరిపోయింది అనిపించి నేను నా కామన్ సెన్స్ సెట్ దట్ ఇట్స్ ఎనఫ్. 1 అయితే వాడి చిన్న దాంట్లో ఉంది, 0.1 అంటే ర్యాండమ్గా తీసుకున్నాను. గో ఫోర్ అంటే స్టాండర్డ్ అనమాట, లైక్ 0.10 రైస్ టు పర్ డెకేడ్ అంటాం కదా. సో 0.1 కానీ 0.01 నీ ఇష్టం వచ్చింది ఏ రాయినా పళ్ళు అయితే రాలుతాయి. ఓకే, సో 0.1 తీసుకున్నాను. ఏ ఫార్ములా మొదటి నుంచి కట్టుబడి ఉన్నది, A is equal to 20 log K by omega at omega L and omega C1 కదా. సో అది ఎలాగా? ఏ అట్ ఇక్కడ చేసేస్తున్నాను, ఏ అట్ ఒమేగా ఎల్ విచ్ ఇస్ ఈక్వల్ టు 0.1. ఏ ఫార్ములా? ఈ ఫార్ములానే. ఏ ఈజ్ ఈక్వల్ టు 20 log K వాల్యూ ఎంత? 10 by 0.1 విచ్ ఇస్ ఈక్వల్ టు 20 కదా. 10 1/10 అంటే పైకి వెళ్తుంది, ఇట్స్ 100. 10 స్క్వేర్, ఆ స్క్వేర్ ఇలా ముందుకు వస్తుంది. సో ఇట్ విల్ బి 40 ప్లస్ 40 log 10 మిగులుతుంది ఇక్కడ. సో log 10 140 dB పర్ డికేడ్. సో ఎక్కడ? అట్ ఒమేగా ఈక్వల్ టు 0.1 గెయిన్ ఇస్ 40 dB. ఓకే, an important point. We have to plot it in the graph. ఓకే, సో తర్వాత వచ్చేసి ఒమేగా ఎల్ 0.1 దగ్గర అయిపోయింది. అండ్ సేమ్ ఎక్కడ? 20 log K by omega at omega L and omega C1. సో ఏ at omega C1 ఎంత? omega C1 సో 1 radians per second కదా, 1 radians per second. A is equal to 20 log K by omega and K వాల్యూ వచ్చేసి 10 and omega వాల్యూ వచ్చేసి by 1. సో దిస్ విల్ బి log 10 అవుతుంది, అది 1 అయిపోతుంది. సో ఇట్స్ అ పాజిటివ్ విచ్ ఇస్ ప్లస్ 20 dB పర్ డికేడ్ అని చెప్తాం. సో 20 log K by omega ఓన్లీ ఫర్ omega L and omega C1 కదా. సో హౌ టు ఇవాల్యుయేట్ ఫర్ చెప్పేస్తున్నాను నేను, హౌ టు ఇవాల్యుయేట్ ఫర్ omega h తీసుకున్న omega h. సో A at omega h, A at omega h is equal to slope from omega C1 to omega h into log omega h by omega C1 plus A at omega C1. ఓకే, సో టేబులర్ ఫామ్లో ఒమేగా C1 ఇక్కడ ఉంది, స్లోప్ ఫ్రమ్ ఒమేగా C1 టు ఒమేగా హెచ్ అంటే -40 dB వస్తుంది. ఈ యాజ్ ఫార్ as దిస్ ప్రాబ్లమ్ ఇస్ కన్సర్న్ అండ్ యాజ్ ఫార్ as దిస్ టేబులర్ ఫామ్ ఇస్ కన్సర్న్, స్లోప్ ఫ్రమ్ ఒమేగా C1 టు ఒమేగా హెచ్ అంటే ఒమేగా C1 ఇక్కడ ఆగిపోయింది, దీని తర్వాత వచ్చేది ఒమేగా హెచ్. కాబట్టి స్లోప్ ఫ్రమ్ ఒమేగా C1 టు ఒమేగా హెచ్ అంటే ఈ ఫైనల్ స్లోప్ వస్తుంది, అది ఎంతది? -40 dB విచ్ ఇస్ ఈక్వల్ టు -40 ఇంటూ log omega h. omega h ఎంత? ఇట్స్ 10 by 1. సారీ, ఇక్కడ లాగ్ ఉండాలి కదా, log 10 by 1 ఇట్స్ 10 ప్లస్ A at omega C1 ఎంత వచ్చింది? A at omega C1 ఇట్స్ ప్లస్ 20 dB, ప్లస్ 20 dB per decade. Okay, so guys here log 10 it's a 1, so -40 plus 20 it's -20 dB per decade. ఇదిగోండి ఈ వాల్యూస్ ఒమేగా ఈక్వల్ టు 1 దగ్గర ప్లస్ 20 dB, ఒమేగా ఈక్వల్ టు 0.1 దగ్గర ప్లస్ 40, ఒమేగా ఈక్వల్ టు 1 దగ్గర ప్లస్ 20, ఒమేగా ఈక్వల్ టు
10 దగ్గర యా ఒమేగా ఈక్వల్ టు 10 దగ్గర గెయిన్ ఇస్ -20 dB per decade. నా ఈ వాల్యూస్తో మనం గ్రాఫ్ ప్లాట్ చేయాల్సి ఉంటుంది. అక్కడి నుంచి we will extract some more information. Okay guys, semi-log గ్రాఫ్ షీట్ నేను రెడీ చేసుకున్నాను and you can see this is the 0 dB line. ఇది 0 dB లైన్ నేను హైలైట్ చేసుకున్నాను ఆల్రెడీ. అండ్ పైకి వెళ్తే పాజిటివ్ వాల్యూస్ నేను స్కేల్ ఎలా డివైడ్ చేసుకున్నాను అంటే +10 +20 +30 +40 అండ్ 0 dB కిందకు వస్తే -10 -20 -30 -40. హోప్ ఇట్స్ క్లియర్. ఓకే సో ఇప్పుడు 3 ఇంపార్టెంట్ ఫ్రీక్వెన్సీస్ కదా, మీకు పైన కనిపించదు కాబట్టి నేను కింద రాస్తున్నాను. సో ఒమేగా L which is equal to 0.1, ఇదిగోండి ఇది this let this be omega equal to 0.1 అంటే 10 raised to -1. తర్వాత ఏంటి 10 raised to ముందుకు వెళ్తే పాజిటివ్ వైపు వెళ్తే 10 raised to 0 కదా, దట్స్ 1 కదా. సో ఒమేగా ఈక్వల్ టు 1 విచ్ ఇస్ ఈక్వల్ టు ఒమేగా C1. ఏది ఈ వాల్యూ, దిస్ వర్టికల్ లైన్, ఈ వర్టికల్ లైన్. ఓకే సో తర్వాత ఒమేగా ఈక్వల్ టు ఒమేగా హెచ్ 1 తర్వాత 10 కదా, డికేడ్ కదా, 10 radians per second. Now this will be that here omega h. Hope you can understand this one. Omega L is 0.1 దగ్గర ఒమేగా ఇప్పుడు చేసిన క్యాలిక్యులేషన్ ప్రకారం ఒమేగా L is equal to 0.1 radians per second దగ్గర మాగ్నిట్యూడ్ ఎంత, ఇట్స్ 40 dB. ఇదిగోండి 40 dB ఈ పాయింట్. ఓకే 40 dB. అండ్ తర్వాత ఒమేగా is equal to omega C1 which is equal to 1 radians per second దగ్గర ఎంత magnitude, it's a +20 dB. ఇదిగోండి +20 dB. సో joining these two lines, okay, so here అయితే okay, so that's one point. And omega equal to omega h 10 radians per second దగ్గర we had -20 dB. ఓకే చూడండి -20 dB ఇదిగోండి ఈ పాయింట్. నౌ దిస్ వన్. సో ఇప్పుడు యూ హ్యావ్ టు పే మోర్ అటెన్షన్, ఎందుకంటే పాజిటివ్, నెగటివ్, అండ్ వీ హ్యావ్ టు ఇవాల్యుయేట్ దాట్ వాల్యూ ఆఫ్ ఒమేగా అట్ విచ్ ద magnitude plot is crossing the 0 dB line. ఇదిగోండి. సో వీ హ్యావ్ టు plot this very carefully without any parallax error. Yeah, this one without any parallax error, this point to this point. ఓకే సో చూసారు కదా, టేబులర్ ఫామ్లో ఫస్ట్ అయితే -20 dB వచ్చింది, సెకండ్ వచ్చేసి -40 dB. చూడండి ఇంకొంచెం స్లోప్ పెరిగింది. దిస్ ఇస్ ఫర్ -20 dB అండ్ దిస్ ఫర్ -40 dB. ఓకే సో గైస్ ఎక్కడ ఇదిగోండి ఈ వాల్యూ ఒమేగా ఈక్వల్ టు 1 దగ్గర మ్యాగ్నిట్యూడ్ ఎంత 20, అలాగే ఒమేగా ఈక్వల్ టు 10 దగ్గర మ్యాగ్నిట్యూడ్ ఎంత -20. రైట్, ఇప్పుడు ఫోకస్ మచ్ మోర్. ఏ వాల్యూ ఆఫ్ ఒమేగా దగ్గర ప్లాట్ 0 dB లైన్ క్రాస్ చేస్తుంది గైస్. హియర్ దిస్ ఇస్ ద పాయింట్. మనం చూడండి ఈ పాయింట్ కలిపే క్రమంలోనే మనకి ఒమేగా జీసీ ఇవాల్యుయేట్ అయిపోతుంది. ఇదిగోండి ఇది ఈ వాల్యూ ఒమేగా జీసీ. ఓకే దిస్ ఈజ్ ఆర్ ఒమేగా జీసీ విచ్ వీఆర్ సర్చింగ్ ఫార్. ఇదిగోండి ఇది 1, ఓకే ఇది 2, ఇది 3.3. ఎస్ ఒమేగా జీసీ ఈ ప్రాబ్లంకి సంబంధించినంత వరకు ఒమేగా జీసీ ఈజ్ ఈక్వల్ టు 3.3 radians per second. ఓకే చాలా పని ఉంది దాంతో, రైట్. సో యాజ్ ఫార్ యాజ్ దిస్ ప్రాబ్లమ్ ఈస్ కన్సర్న్ ఒమేగా జీసీ ఈజ్ ఈక్వల్ టు 3 radians per second అని చెప్తాం. వన్స్ అగైన్ ఐ రిపీట్, that value of omega at which the magnitude plot crosses 0 dB line, right, that is known as a gain crossover frequency. And as far as this problem is concerned, we have ఇక్కడ జాగ్రత్తగా చూస్తే ఇది 1 2 3 3.3 దగ్గర మనకి magnitude plot అనేది 0 dB లైన్ని క్రాస్ చేసింది. ఓకే that will be the value of omega gc. హోల్డ్ ఆన్, ఈ ఒమేగా జీసీ వాల్యూతో మనము ఫేజ్ యాంగిల్ ఇవాల్యుయేట్ చేస్తాము, దాని నుంచి ఫేజ్ మార్జిన్ ఆఫ్ ద అన్కాంపన్సేటెడ్ సిస్టమ్ వచ్చేస్తుంది. గైస్ ఇప్పుడు దాకా చేసిన ఎక్సర్సైజ్ అంతా కూడా జియోఫెస్కి, ఓకే జియోఫెస్కి అండ్ జియోఫెస్కి గీసిన బోర్డ్ ప్లాట్ నుంచి ఒమేగా జీసీ ఎంత వచ్చింది, ఒమేగా జీసీ ఈజ్ ఇవాల్యుయేటెడ్ టు బి 3.3 radians per second కదా. సో వాట్ టు డూ విత్ దిస్ వన్. ఇప్పుడు ఈ ఈక్వేషన్, ఇప్పుడు ఇచ్చిన ట్రాన్స్ఫర్ ఫంక్షన్కి ఫేజ్ యాంగిల్ ఎలాగ ఇవాల్యుయేట్ చేస్తాం, ఈజ్ ఈక్వల్ టు ఇట్స్ కాన్స్టెంట్ డజంట్ కాంట్రిబ్యూట్ ఫర్ ఫేజ్ యాంగిల్, రైట్. అది కొంచెం టీడీఎస్ లైక్ చూడండి. అండ్ దిస్ వన్ 0 + j omega, it's -90 degrees.
రైట్, కింద ఉంది కదా మైనస్ 90 డిగ్రీ మైనస్ tan ఇన్వర్స్ ఒమేగా. రైట్, ఇది కొంచెం బేసిక్స్ బోర్డ్ ప్లాట్ ఆల్రెడీ తెలిసి ఉంటేనే ఇది కొంచెం స్పీడప్ చేయొచ్చు. రైట్ రైట్, phi ఈజ్ ఈక్వల్ టు మైనస్ 90 డిగ్రీస్ మైనస్ tan ఇన్వర్స్. అది ఇప్పుడు క్యాల్కులేటర్ అవసరం ఉంది. ఇట్స్ మైనస్ tan ఇన్వర్స్ ఒమేగా జీసీ ఎంత వచ్చింది 3.3. సో evaluate this one. It's a minus 90 minus tan inverse 3.3 kada. It's that much. Minus 163 degree 0.1 kada. Adi neglect chestaru. So what to do with this one? Idi phi at omega gc kada. So ఇప్పుడు ఈ ఫ్యాక్టర్కి సంబంధించి ఫేజ్ మార్జిన్ అకార్డింగ్ టు డెఫినేషన్ ఫేజ్ మార్జిన్ ఏంటి 180 డిగ్రీస్ ప్లస్ 5 అట్ ఒమేగా జీసీ అంటే ఈ వాల్యూ అంటే 180 ప్లస్ ఆన్సర్. సో గైస్ ఇట్స్ 16.8 వస్తుంది. స్టాండర్డ్ టెక్స్ట్ బుక్లో సమ్ 18 ఏదో వచ్చింది. బట్ ఫైనల్గా ఫేజ్ మార్జిన్కి సంబంధించి ఆల్ఫా అది వచ్చేస్తుంది. రైట్, సో చిన్న కన్ఫ్యూజన్ ఆ పాయింట్స్ తీసుకునే క్రమంలో కొంచెం హెచ్చు తగ్గులు ఉంది. బట్ 16.8 నేను 17 తీసుకుంటున్నాను. 17 డిగ్రీస్ ఫేజ్ మార్జిన్ ఇస్ 17 డిగ్రీస్. సో గైస్ ఇచ్చిన ఓపెన్ లూప్ ట్రాన్స్ఫర్ ఫంక్షన్కి ఇవాల్యుయేట్ అయిన ఫేజ్ మార్జిన్ ఇది, కానీ కావాల్సింది ఇది. రైట్, సో ఈ ఇన్ఫర్మేషన్ నుంచే మనకు 5m వచ్చేస్తుంది. 5m ఈ ఇన్ఫర్మేషన్ నుంచి ఏది బోర్డ్ ప్లాట్ ఇచ్చిన ఓపెన్ లూప్ ట్రాన్స్ఫర్ ఫంక్షన్కి బోర్డ్ ప్లాట్ ఇవాల్యుయేట్ చేసుకుని అక్కడి నుంచి తీసుకొచ్చిన అక్కడి నుంచి ఇవాల్యుయేట్ చేసిన ఫేజ్ మార్జిన్ ఎంతైనా కానీ. రైట్, తర్వాత వాడు స్పెసిఫై వాడికి ఎంత ఫేజ్ మార్జిన్ కావాలో ఆ వాల్యూ నుంచి మనకు 5m వచ్చేస్తుంది. అది ఎలా అంటే వాడికి కావాల్సిన ఫేజ్ మార్జిన్ దట్ ఈస్ 35 డిగ్రీ మైనస్ మనకు వచ్చిన ఫేజ్ మార్జిన్ ఫ్రమ్ ద ఓపెన్ లూప్ ట్రాన్స్ఫర్ ఫంక్షన్ 17 డిగ్రీస్ ప్లస్ కొంచెం టాలరెన్స్ యాడ్ చేసుకుంటాము 5 డిగ్రీస్. ఓకే, సో 40 డిగ్రీ మైనస్ 17 డిగ్రీ విచ్ ఇస్ ఈక్వల్ టు బాస్ ఇందులో తడబడుతూ ఉంటాను. 40 మైనస్ ఆన్సర్ ఇస్ ఈక్వల్ టు 23 డిగ్రీస్. సో ఈ వాల్యూ వచ్చేసి 5m. రైట్, వన్స్ అగైన్ 5m ఎలా క్యాలిక్యులేట్ చేస్తాము? ఫేజ్ మార్జిన్ రిక్వైర్డ్ ఫేజ్ మార్జిన్ మైనస్ ఫేజ్ మార్జిన్ ఆఫ్ ద ఓపెన్ లూప్ ట్రాన్స్ఫర్ ఫంక్షన్ ఫ్రమ్ ద బోర్డ్ ప్లాట్ ప్లస్ 5 డిగ్రీ. అది టాలరెన్స్ యాడ్ చేసుకోమని చెప్పి ఎంతో కొంత టాలరెన్స్ యాడ్ చేసుకోమని చెప్పి చెప్తారు. It may be 5 and ఏదో ఉంది లైక్ స్పెసిఫికేషన్ని బట్ ఇట్ మే బి 10, ఇట్ మే బి. సో యాజ్ ఫార్ as this problem is concerned it's a 5. సో 5 ఆల్వేస్ మ్యాక్సిమం ఎప్పుడు కూడా 5తోనే రన్ అవుతుంది. సో గైస్ నవ్ దిస్ వన్ విల్ బి 5. ఈ వాల్యూ నుంచి ఇంకేం ఇవాల్యుయేట్ చేయొచ్చు? ఆల్ఫా ఇవాల్యుయేట్ చేయొచ్చు. గో టు ద ప్రీవియస్ వీడియో లీడ్ కాంపన్సేటర్కి సంబంధించింది ఆల్ఫా కూడా ఇవాల్యుయేట్ చేసి పెట్టేసుకున్నాం కదా. సో హౌ మచ్ ఇట్ ఈస్ 1 మైనస్ సైన్ 5m by 1 plus sin 5m. ఒకసారి చెక్ చేసుకోండి. వీ హ్యావ్ డన్ దిస్ ప్రీవియస్ వీడియోలో లీడ్ కాంపన్సేటర్కి కావాల్సిన ఇంపార్టెంట్ ఈక్వేషన్స్ అన్నీ కూడా డెరైవ్ చేసి పెట్టుకున్నాము. సో ఇట్ ఈస్ as we go ahead 1 minus sin ఎంత 23 degrees by 1 plus sin 23 degrees. Okay, so what it is 1 minus sin 23 by 1 plus sin 23, right? Right guys, it's 0.43. okay, ఇది వచ్చేసి ఆల్ఫా వాల్యూ మనకు లీడ్ కాంపన్సేటర్ డిజైన్లో పోల్కి అసోసియేట్ అయినది. 0 ఎక్కడ S is equal to -1/τ దగ్గర, పోల్ వచ్చేసి S is equal to -1/α దగ్గర. సో ఆ ఆల్ఫా మనకి వచ్చేసింది ఆల్ఫా. రైట్ గైస్, ఇప్పుడు ఒమేగా ఎంని ఇవాల్యుయేట్ చేస్తాం. సో హియర్ పే మచ్ మోర్ అటెన్షన్. ఒమేగా ఎంని ఇవాల్యుయేట్ చేస్తాము ఎలాగా?
ఇది చెప్పిన క్రమంలోనే సేమ్ ఇదే ఎక్స్ప్రెషన్లో ఫేజ్ మార్జిన్ దిస్ మచ్ అండ్ దీంతో కూడా పని లేదు గైస్. ప్రీవియస్ అదే లీడ్ కాంపన్సేటర్ బేసిక్స్లో చెప్పినప్పుడు వీ హ్యావ్ టు గో ఇన్ సర్చ్ ఆఫ్ అని చెప్పి ఒకటి చెప్పాను కదా, -10 log 1/ఆల్ఫాని వెతుక్కుంటూ వెళ్తే మన పని అయిపోతుంది అని చెప్పాను. ప్లీజ్ గో త్రూ దాట్ వన్, రైట్? సో ఆ రకంగా ఆల్ఫా వాల్యూ ఉంది, -10 log 1/ఆల్ఫా, సారీ ఆల్ఫా వాల్యూ ఉంది కదా, మళ్ళీ ఆల్ఫా అంటానేంటి, 0.43. ఓకే, సో ఈ మ్యాగ్నిట్యూడ్ వాల్యూని వెతుక్కుంటూ వెళ్తాం. హౌ మచ్ ఇట్ ఇస్? ఇట్స్ -10 into log 1/0.43. Yes, it's a -3.6 dB logలో ఉంది కదా, రైట్? ఇట్స్ dB per decade. సో గైస్ ఇక్కడ మళ్ళీ ఇన్ఫర్మేషన్ కన్ఫ్యూజింగ్, స్టెప్ బై స్టెప్ వెళ్తున్నాను. సో మ్యాగ్నిట్యూడ్, ఈ మ్యాగ్నిట్యూడ్ ఏ వాల్యూ ఆఫ్ ఒమేగా దగ్గర అయితే తగులుతుందో అది ఒమేగా ఎం అవుతుంది. ఒమేగా జీసీ ఏంటి? ఒమేగా జీసీ that value of omega at which the magnitude plot crosses 0 dB line కదా, అది ఒమేగా జీసీ. ఎక్కడైతే మ్యాగ్నిట్యూడ్ -3.6 మనకు తగులుతుందో ఆ పర్టికులర్ వాల్యూ ఆఫ్ ఒమేగాని ఒమేగా ఎం అని చెప్తాం. సో ఆల్రెడీ మనకి ఆల్ఫా ఉంది, సో మళ్ళీ ఈ వాల్యూ వెతుక్కుంటూ మళ్ళీ ప్లాట్ దగ్గరికి వెళ్ళినప్పుడు ఒమేగా ఎం వచ్చేస్తుంది, దాని నుంచి ఆల్ఫా ఇవాల్యుయేట్ చేసేసుకోవచ్చు, రైట్? సో దాంతో మన డిజైన్ అయిపోయినట్టే. మేక్ ఎ నోట్ ప్లీజ్. గైస్ కాంపన్సేటెడ్ ట్రాన్స్ఫర్ ఫంక్షన్కి ఇంకా మనం బోర్డ్ ప్లాట్ గీయలేదు. ఈ బోర్డ్ ప్లాట్ వచ్చేసి అన్కాంపన్సేటెడ్ సిస్టమ్దే ఫస్ట్ మనం ఇవాల్యుయేట్ చేసుకుని పెట్టుకున్నదే. ఓకే, సో ఇక్కడ చూడండి, ఇట్స్ టు బి మోర్ ప్రిసైజ్, ఇది 0 dB, ఇది -10, ఓకే, ఇది -10. అప్పుడైతే డివిజన్ ఎలా ఉంటుంది? ఇది -2, ఇది -4 అండ్ ఇది -6. మనము ఏ వాల్యూ ఇప్పుడే క్యాలిక్యులేట్ చేసిన ఏ గెయిన్ని వెతుక్కుంటూ వెళ్తున్నాము? ఇట్స్ -3.6 dBకి వెతుక్కుంటూ వెళ్తున్నాము. సో హియర్ ఇట్స్ -2, ఇట్స్ -4, ఈ మధ్యలో ఎక్కడో మనకి -3.6 dB ఉంటుంది రఫ్గా. ఓకే, -2 అండ్ -4 మధ్యలో -3.6 dB. సో ఇలాగా ఎక్స్టెండ్ చేసుకుంటూ వెళ్తే సో గైజ్ ఇది ఏ వాల్యూ ఆఫ్ ఒమేగాకి తగులుతుంది? ఇదిగోండి 0 dB లైన్ వచ్చేసి 3.3కి, -20 dB లైన్ వచ్చి 10, ఒమేగా ఈక్వల్ టు 10 దగ్గర, +20 dB లైన్ వచ్చేసి ఒమేగా ఈక్వల్ టు 1 దగ్గర. అలాగా ఇప్పుడే ఇవాల్యుయేట్ చేసి పెట్టుకున్న -3.6 ఏ వాల్యూ ఆఫ్ ఒమేగా దగ్గర? ప్రిసైజ్గా ఒమేగా ఈక్వల్ టు 4 దగ్గర తగిలిందండి. ఇది మనం ఫస్ట్ గీసుకుని పెట్టుకున్నది. ఒమేగా ఈక్వల్ టు 4 దగ్గర మనకి ఈ -3.6 తగిలింది. నా ఈ వాల్యూ ఒమేగా ఈక్వల్ టు 4, ఇదిగోండి ఈ ఒమేగా ఈక్వల్ టు 4 ఏదైతే ఉందో అది మనకి ఒమేగా ఎం అవుతుంది. ఓకే, సో దిస్ ఒమేగా ఈక్వల్ టు 4 radians per second will be our omega equal to 4 radians per second ఏదైతే ఉందో అది ఒమేగా ఎం. మళ్ళీ రిపీట్ చేస్తున్నాను. -10 log 1/ఆల్ఫా చేసుకుంటే ఎంత వచ్చింది? -3.6 dB per decade వచ్చింది. సో ఇదిగోండి 0కి 10కి మధ్యలో ఎక్కడో -3.6 dB. ఇది ఇలా వెతుక్కుంటూ వెళ్తాము. ఏ వాల్యూ ఆఫ్ ఒమేగా దగ్గర తగులుతుందో అదే ఒమేగా ఎం. లీడ్ కాంపన్సేషన్ దగ్గర -10 into log 1/ఆల్ఫా మ్యాగ్నిట్యూడ్ ఏ వాల్యూ ఆఫ్ ఒమేగా దగ్గర అవుతుందో అది ఒమేగా ఎం అవుతుంది. సో ఒమేగా ఎం వాల్యూ ఉండి ఆల్రెడీ ఆల్ఫా వాల్యూ ఉంది, సో టౌ వాల్యూ ఇవాల్యుయేట్ చేసేసినట్టే అండ్ ఆ డిజైన్ ఈజ్ ఆల్మోస్ట్ కంప్లీటెడ్. సో ఈ ఇన్ఫర్మేషన్ నుంచి మనకు ఒమేగా ఎం ఎంత వచ్చిందండి? ఒమేగా ఎం వాజ్ ఇవాల్యుయేటెడ్ టు బి 4 radians per second, రైట్? సో ఆల్ఫా ఉంది, ఇక్కడ వచ్చేసింది కదా, ఆల్ఫా ఈజ్ ఈక్వల్ టు 0.43, ఒమేగా ఎం ఈజ్ ఈక్వల్ టు దిస్ మచ్.
సో ఈ రెండు వాల్యూస్ నుంచి టౌ ఇవాల్యుయేట్ చేసేయచ్చు ఆ రిలేషన్షిప్తో. అంటే టౌ ఎలా ఇవాల్యుయేట్ చేసుకోవచ్చు, టౌ ఈజ్ ఈక్వల్ టు 1/4 ఇంటూ √0.43 which is equal to 1/4 into 0.408. Yeah, it's a 0.38. మళ్ళీ ఈ వాల్యూ మ్యాచ్ అయ్యి ఉంటుంది చూడండి. నేను అంతా ఆనంద్ కుమార్ నేను సాల్వ్ చేసిన ప్రాబ్లం ఇది. అక్కడ కొంచెం ఫైనల్గా ఇక్కడ టౌ వాల్యూకి మాత్రం మ్యాచ్ అయిపోతుంది. ఓకే, సో టౌ వాల్యూ ఇది. సో అయిపోయింది, డిజైన్ అయిపోయింది. ఒమేగా ఓకే, ఒమేగా ఎంతో కాకపోయినా ఒమేగా ఎం హెల్ప్తో మనం టౌ వాల్యూ చేసాం కదా. సో ఆల్ఫా వాల్యూ, టౌ వాల్యూస్ ఉన్నాయి. సో ఫైనల్గా మీ కన్క్లూజన్ ఏమై ఉండాలంటే జియోఫెస్ ఇది కదా, ఇక్కడే రాసేస్తున్నాను. జియోఫెస్ ఇది ఓకే, దీంతో మనకు పని లేదు ఇంకా. జియోఫెస్ అయితే ఇది మళ్ళీ రీరైట్ చేస్తున్నాను. ఇది ఎలా రాసుకుంటాము, 10/s ఇంటూ s+1 అన్న 1+s అన్న ఒకటే కదా, ఏ రా అవుతుంది మళ్ళీ పలరాలు కొట్టుకోవడానికి, రైట్. 1+s రూపంలో మళ్ళీ ప్రీవియస్ వీడియోలో నుంచి చేస్తున్నది ఎలా ఉంటుంది, 1+s ఇంటూ టౌ ఉంటుందండి. అంటే టౌ ఎంత చూడండి, 1+ అది క్లియర్గా ఉండడానికి 1+ టౌ s ఇంటూ టౌ కదా. సో s టౌ ముందు రాస్తున్నాను, 0.38. ఓకే, ఇక్కడ మనము 0 ఇంట్రడ్యూస్ చేస్తున్నాము. 1+s టౌ ఇంటూ ఆల్ఫా, ఆల్ఫా ఇంటూ టౌ, ఆల్ఫా 0.43 ఇంటూ టౌ ఎంత, ఇట్స్ 0.38. 0.43 ఇంటూ 0.43 is equal to ఎస్ ఇట్స్ ఈ ప్రోడక్ట్ వచ్చేసి 0.1639 అనేసుకుందాం. ఓకే, సో 0.164s దగ్గర యా s ఈజ్ ఈక్వల్ టు -1/ఆల్ఫా టౌ కదా, 0.164 దగ్గర ఒక పోల్ ఇంట్రడ్యూస్ చేస్తే, అలాగే s ఈజ్ ఈక్వల్ టు -1/0.38 దగ్గర ఒక 0 ఇంట్రడ్యూస్ చేస్తే ఇచ్చిన ఓపెన్ లూప్ ట్రాన్స్ఫర్ ఫంక్షన్కి వాడు అడిగిన ఇదే డిజైన్. ఓకే, సో టైం లేదు, వీడియో లెంగ్తీ అయిపోతుంది. ఇప్పుడు ఈ ఫ్యాక్టర్కి కనుక బోర్డ్ ప్లాట్ గీసి ఫేజ్ మార్జిన్ ఇవాల్యుయేట్ చేస్తే 35 డిగ్రీ ఆర్ ఎల్స్ 38 ఎంత వచ్చేస్తుంది అడిగిన ఫేజ్ మార్జిన్, రైట్. సో దిస్ ఇస్ ద ట్రాన్స్ఫర్ ఫంక్షన్. ఇదిగోండి, ఇది వాడిచ్చిన ఓపెన్ లూప్ ట్రాన్స్ఫర్ ఫంక్షన్. దిస్ ఇస్ ద లీడ్ కాంపన్సేటర్. 0 ఇక్కడ, పోల్ ఇక్కడ ఇంట్రడ్యూస్ చేసినట్టు. అండ్ మరి ఆల్ఫా ఎలాగా, ఇక్కడ స్టార్టింగ్లో ఆల్ఫా ఉంటుంది, ఆల్ఫా ఎలాగా క్యాన్సిల్ చేస్తాము, 1/ఆల్ఫా వాల్యూ యాంప్లిఫికేషన్తో మనం క్యాన్సిల్ చేసేస్తాం, రైట్. సో డిజైన్ ప్రొసీడ్యూర్లో ఈ అటెన్యుయేషన్ ఫ్యాక్టర్కి అసలు స్థానమే లేదు. వీ డోంట్ నీడ్ టు బోదర్ అబౌట్ దాట్ వన్. ఓకే.